హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ వినీత్. ఈరోజు మరో సరికొత్త కంటెంట్తో మేము ముందుకు వచ్చేసా. ఇష్యూ ఏంద్రా అంటే చూస్తున్నారా, ఏందా గుహ అనుకున్నారేమో, గుహ కాదు అంతరిక్షం ఉంది లోపల. చూపిస్తారా అండి, వచ్చండి 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 వచ్చండి. అసలు పోతుంటే ఎలా ఉందంటే నిజంగా ఒక అంతరిక్షంలోకి పోతే ఎలా ఉంటుందో అలా ఉంది. ఒక్కసారి అయ్యా ఏందయ్యా మొత్తమా వర్మ, కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ, కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. వర్తు వర్మ వర్తు, కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ. ఏందయ్యా చూడు, ఒక్కసారి చూడండి మన గణేషుని చూడండి ఎలా ఉన్నాడో. అంతరిక్షంలో మన గణేషుడు ఉంటే ఎలా ఉంటుందో అలా సెట్ చేశారు మన ఇనమడుగు యూత్ అయితే. ఒక్కసారి ఈ యొక్క గణేష్ విజువల్స్ అన్నీ మా మహేష్ అన్న మీకు చూపించేస్తాడు. అవన్నీ చూసేయండి ఫస్ట్. చూశారు కదా, అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగా చేశాడు. ఒరే ఇప్పుడు స్పెట్స్ పెట్టుకోనండి, అసలే చెగడ ఇంకా చెగడకు కనిపించింది, ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తున్నాడు మా గణేశుడు. చూడండి అసలు మొత్తం గ్రీనరీగా, ఆ పూలు పక్కనే మన మూషికం కింద చూడండి, మొత్తం ఇక్కడ ఒక టెంపుల్ సెట్ లాగా ఉంది, అలాగే కింద మొత్తం స్టోన్స్ ఉన్నాయి. అసలు ఈ సెట్ గురించి వివరించాలంటే మనం కాదు, ఇది ఎవరైతే చేపించారో వాళ్ళతో మాట్లాడతా, వచ్చేసేయి. అన్న నమస్తే. ఏం పేరు మీ పేరా? శ్రీనివాసులు. మనతో పాటు శ్రీనివాసులు అని ఉన్నారు. అన్న ఏందన్నా అసలు ఈ సెటప్ థీము ఐడియా అసలు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మా యనమడుగు గ్రామ ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే. మేము గత 26 సంవత్సరాల నుంచి వినాయక చవితి స్టార్ట్ చేస్తున్నాము. 26 ఇయర్స్. ఓకే. ఫస్ట్ 2000 సంవత్సరంలో ముగ్గురితో స్టార్ట్ అయింది ఈ వినాయక చవితి, ఫ్రెండ్స్. తర్వాత పోను 10 మంది 15 మంది దాకా, ఇప్పుడు 15 మంది ఉన్నాం మేము. 15 మంది కలిసి గత 26 సంవత్సరాల నుంచి ఈ వినాయకుడు ఉత్సవం గ్రాండ్గా చేస్తున్నాము. పోయినసారి 25th ఇయర్ కాబట్టి ఒక స్పెషల్గా ఉండాలని చెప్పి వినాయకుని విగ్రహం కూడా 3 months ముందే విగ్రహం ఆర్డర్ ఇవ్వడం జరిగి పోయినసారి ఫారెస్ట్ థీమ్తో చేసాము. 25th ఇయర్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో చేస్తున్నాము. ఈ ఇయర్ ఏంటంటే స్పేస్ థీమ్తో ముందుకొచ్చి ఈ ఇయర్ ఈ విధంగా చేయగలిగాం. ఓకే. ఒకసారి ఆ విగ్రహాన్ని చూసినట్లయితే మనం మొత్తం గ్రీనరీగా అసలు చూస్తే చాలా న్యాచురల్గా ఉంది. అసలు దాన్ని దేంతో తయారు చేస్తారు అడిగి తెలుసుకుందాం. ఈ విగ్రహాన్ని పేపర్ పల్ప్తో తయారు చేయడం జరిగింది. పొద్దుటూరులో కళాకారుడు ఈ విగ్రహాలని చాలా రకమైన డిఫరెంట్ వెరైటీస్తో పొద్దుటూరులో తయారు చేస్తున్నాడు. ఈ విగ్రహం టోటల్ వెయిట్ 600 కిలోలు మాత్రమే. ఒక 5 మంది పట్టుకొని కంప్లీట్గా తీసుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ విగ్రహాన్ని మనం నిమజ్జనం చేసిన 1 గంట లోపే నీటిలో కరిగిపోతుంది. గంట లోపలే నీటిలో కరిగిపోతుంది. ఇది కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ, కాలుష్య రహితమైన గణేష్ అనమాట. సో ఇది నీటిలో కరిగిపోవడమే కాకుండా దీంట్లో ఉన్న మెటీరియల్ లోపల ఉన్న చిన్న చిన్న చేపలకి వాటికి ఆహారంగా మారిపోతుంది. ఓకే, సూపర్. మామూలుగా మనం ఆ పిఓపి విగ్రహాలని నిమజ్జనం చేస్తే పొల్యూషన్ అని అదని అంటూ ఉంటారు. మన అన్నోళ్ళు డిఫరెంట్గా ఆలోచించి చాలా ఎకో ఫ్రెండ్లీగా అయితే తయారు చేశారనమాట. అన్న అసలు ఈ ఐడియా ఎవరిదన్న మొత్తానికి? అంటే ఈ 26 సంవత్సరాల్లో మాకు తీరం లోటైంది అని అంటే మట్టి బొమ్మను తయారు చేయాలి, ఎకో ఫ్రెండ్లీగా తయారు చేయాలి అనే ఒక ఆశ ఉండిపోయింది. కాకపోతే దాని గురించి మేము అంతా పర్యవేక్షిస్తుంటే
మేము ఆ టైంలో మాకు పొద్దుటూరులో ఈ విగ్రహాలు అనేది కనిపించాయి అనమాట. బట్ 25 ఇయర్స్ నుంచి మేము పెట్టిన ఒక విగ్రహాలన్నీ ఒక ఎత్తు, ఈ 25వ సంవత్సరం నుంచి కాన్సెప్ట్తో తయారు వస్తున్నాము. లాస్ట్ ఇయర్ మేము మొత్తం గుహతో తయారు చేసాము, వినాయకుడు అభిషేకం చేస్తున్నట్టు. ఇప్పుడు స్పేస్ థీమ్తో విగ్రహాన్ని తయారు చేస్తున్నాం, మొత్తం వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందన్న మీరు చెప్పండి? అన్న ఇది గత 3 నెలల నుంచి ఒక ప్లాన్ వేసుకొని 3 months నుంచి మా కమిటీ మెంబర్స్ అన్ని బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి అందరం వచ్చి ప్లాన్ వేసుకొని సో ఈ సంవత్సరం అట్లీస్ట్ ఎకో ఫ్రెండ్లీ బొమ్మ పెడతామని చెప్పేసి మొత్తం ఇన్స్టాగ్రామ్ అన్ని పేజీ ఫాలో అయితే ఇక్కడ నుంచి ఒక 180 కిలోమీటర్స్ పొద్దుటూరులోనే అది ప్లేస్ దొరికింది. అక్కడ మా కమిటీ మెంబర్స్ అంతా వెళ్ళి అన్ని బొమ్మలు చెక్ చేసుకొని, వాళ్ళు కూడా ఎక్కువ చేయలేదన్న, ఇది బొమ్మ అనేది ఓన్లీ 5 ప్లేసెస్లోనే ఉంది. అంటే బెంగళూరు, తిరుపతి, మన నెల్లూరు, కావలి, విజయవాడ ఈ 5 ప్లేస్లోనే ఈ బొమ్మ ఉంది. సో ఈ బొమ్మను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చామండి మొత్తం. बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के గణేష్ విద్యార్థి బృందానికి ఇంత మంచి ఎకో ఫ్రెండ్లీ బొమ్మని ఇక్కడ మనం తీసుకొచ్చిన మన యూత్ నేమ్ ఏంటి చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి. విద్యార్థి బృందం, ఎనిపిలా విద్యార్థి బృందం అదనమాట. అర్థమైంది కదా, ఈ టీం వాళ్ళైతే దీన్ని తయారు చేశారు. ఇలాంటి విగ్రహాలు ఓన్లీ ఒక 5 మాత్రం ఉన్నాయని మన అన్నోళ్ళతో చెప్తా ఉన్నారు. ఇది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ వినీత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.